వీటన్నిటికి కారణం ఏంటంటే అవకాశం రావటం కాదు, అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకోవడం, సమర్థతతో నిర్వహించడం. ఆ సమర్థత లేకపోతే 4 సినిమాలు చేస్తాం, 5 సినిమాలు చేస్తాం, ఆ తర్వాత ఇంటికి పంపించేస్తారు కదా. ఇక్కడ సమర్థత ఉండాలి, బిహేవియర్ ఉండాలి, అంతే కదా. ఇన్ని చూసుకోకపోతే ఈ చిత్ర పరిశ్రమ ఇమీడియట్ గంటేస్తుంది. నేను చెప్పేది అంటే ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పటి వర్ధమాన నటినట్లు రావడం తొందర, పోవడం తొందర. ఎందుకంటే ఇంత తొందరగా వచ్చామని చెప్పి వాళ్ళ కష్ట నష్టాలు తెలియవు. ఓహో ఇంత ఈజీయా సినిమా ప్రవేశం అని అక్కడి నుంచి అహంకరిస్తున్నారు. ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమ వేటేస్తుంది, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇచ్చే సందేశం కూడా ఇదే, నేను చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది, అంతే కదా. కానీ ఊర్లో ఏమనుకునేవారు సార్ అంటే మీరు ఇట్లా వెళ్ళిపోయేవారు, హీరో ఛాన్స్ పేపర్లలో వచ్చేది, అది క్యాన్సిల్ అయిపోయేది. మళ్ళీ వెనక్కి రావాలి, వెనక్కి వస్తే మళ్ళీ మీరు ఫేస్ చేయాలి. మీ వాళ్ళు మీ మనుషులు మీ చుట్టాలే కదా, మొత్తం చుట్టూ ఉన్నది మొత్తం. వాళ్ళు గేలి చేయటం మామూలు కాదు, విమర్శించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయ్యో పాపం వీడు పనికి వస్తాడని పంపించాము, పనికి వస్తాడు, బట్ వాళ్ళు తీలైపోయారు, మా జడ్జిమెంట్ కరెక్ట్ అనుకునేవాళ్ళు నా మిత్రులు శ్రేయోభిలాషులు కొంతమంది ఉంటారు కదా. బట్ వాళ్ళకంటే ఎక్కువ మనం ఫేస్ చేయాల్సింది విమర్శకుల్ని, ఎగతాళి చేసేవాళ్ళని. విలేజ్ కాబట్టి అదే పట్నం అనుకో, ఇది టౌన్ అనుకుంటే పక్కవాడికి తెలిసి అవ్వదు, అంతే కదా. విలేజ్ అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. అదేది హిమాలయ పర్వతం ఎట్టెక్కుతాడు ఇతను, ఎందుకు పోతున్నాడు, ఇటు పడిపోతేనే బాగుండు అని చెప్పి అనుకున్నవాడు చాలామంది ఉంటారు, అంతే కదా. కనుక అవన్నీ అనుభవించి రాటు తెలిపోయి గుండె బొప్పి కట్టి బండలాగా వచ్చి అటాక్ చేశారు. సార్ ఇనీషియల్ స్టేజెస్లో బాగా బాధపడేవారా సార్? అంటే ఆ బాధ ఎట్లుండేది? ఏడ్చేవారా, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళారా, అట్లా ఏమైనా జరిగాయా? మీరు ఏడ్చేది ఎప్పుడూ లేదు. విధి మేము నమ్ముతాను, విధిని. ఇలా జరిగింది అంతే, దానికి మనం ఏం చేయలేం. లెట్ us try. కానీ ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు మీరు ఒక్కరే అనుకోండి వేరు, అంటే సినిమాలోకి రాకముందే మీకు పెళ్ళయింది, 3 పిల్లలు. సో కుటుంబ బాధ్యత, ఆర్థికంగా నిలదొక్కోవాలి, కుటుంబం చూసుకోవాలి. సో ఇవన్నీ ఒక బాధ్యత ఒక పక్కన, ఇంకో పక్కన మీ ఆశ, మీ కోరిక, ఈ రెండింటికి అసలు బ్యాలెన్స్ కుదరట్లేదు. ఇవేమో రావట్లేదు, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఆ స్ట్రగుల్ సామాన్యమైనది కాదు. అది ఆ డిప్రెషన్ లేకుండా నేను మహాత్ముడు కాదు, దేవుణ్ణి కాదు, మానవుడిని కదా. ఎన్ని బాధలు పడ్డామో, బట్ ఒకటే నా ధ్యేయం, నేను ఎప్పటికైనా సాధించగలను అనే పట్టుదల ఒకటి. ఇంత డిప్రెషన్లో బాధ అంటే పిల్లల పట్ల, భార్య పట్ల, అమ్మ నాన్న పట్ల నిత్యం స్ట్రగుల్ అవుతుండేవాడిని. బట్ ఒక ఆశ ఎక్కడో మిణుకుంటూ కనిపిస్తుండేది. ఆ చివర స్వర్గాన్ని నిశ్చయినప్పుడు అది తీరైపోయినప్పుడు ఇక అది కూడా చచ్చిపోయింది. అప్పుడు తెగించి వెళ్ళిపోయా, ఇక వద్దు, మనకు సాధ్యం కాదు అని పోయి స్ట్రగుల్ అయ్యా. ఇంటికి పోయి ఉన్న కాస్త పొలాలతోటి, భార్యాభర్తలు ఇద్దరం, 3 పిల్లలతోటి, అమ్మ నాన్నతోటి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం, చాలా నష్టాలు పడ్డాం. మరి ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, మా భార్య పడ్డ బాధలు ఇవన్నీ గమనించాడేమో ఆ భగవంతుడు. అప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు అవకాశం. ఆ అవకాశం సద్వినియోగం అయింది. అక్కడి నుంచి మామూలే. అదే కానీ చూడండి, హిందీలో ఒక కహావత్ ఉంది, భగవాన్ జబ్ దేతాయే చప్పడు పాడికే దేతాయే అని. అంటే మీకు ఒక సినిమా అవకాశంతో ఒకసారి వెంటనే ఏడు తడా లైన్గా పడ్డాయి చూడండి. రానప్పుడేమో అసలు ఒక్కటి కూడా రాలేదు. అంతే. ఎంత వెంటబడి వెళ్ళి కూర్చొని కొన్ని రోజులు, ఏళ్ళు, నెలలు, వచ్చింది మాత్రం ఎట్లా వచ్చాయి. సార్ చెన్నైలో స్ట్రగుల్ ఎలా ఉండేది సార్ ఇనీషియల్ డేస్లో? 66, 67 ప్రాంతంలో మీరు వెళ్ళి అక్కడ అవకాశాల కోసం 67 ఏంటి నుంచి మర్యాదలు వచ్చేది? అంటే మీ నాన్నగారు వాళ్ళు కొంచెం ఉన్న ఫ్యామిలీ అయినా సార్? అప్పట్లో వ్యవసాయ పొలం, డబ్బులు బాగానే ఉండేవి, పర్లేదు. ఒక్కడే కాబట్టి మిమ్మల్ని మీ ఆశకి వాళ్ళు కొంచెం అండర్స్టాండ్ చేసుకునేవారా మీ నాన్నగారు, అమ్మ? చేసుకోగా, నేను గారాబంగా పెంచారు. అంటే మీ డ్రీమ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, అండర్స్టాండ్ చేశారు?
నేను తప్పు చేయను అని వాళ్ళ ఉద్దేశం. అందరు చెప్పుకోవడం కూడా బాగుంటాడు మీ అబ్బాయి, సినిమాలో పోతే బాగా రాణిస్తాడని చెప్పి పక్క వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళకి ఉంది. పెద్ద నమ్మకం ఉండదు వాళ్ళకి కూడా. ఇప్పుడు మా మిస్సెస్కి మటుకు కాన్ఫిడెన్స్ ఎక్కువ మా మీద. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సినిమా తీయలేకపోవడం, ఇంకో సినిమా తీయలేకపోవడం, ఇక నేను అది ఊరికి వెళ్ళి ఫేస్ చేయడానికి భయపడి ఇక్కడ సాధించాలనే ఉద్దేశంతో నాటకాలు వేయటం ఇక్కడ చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించడం. నేను ఇంకోటి ఏంటంటే అవకాశాల కోసం ఆఫీసుకి వెళ్ళి ప్రయత్నించను. మరి ఎట్లా వస్తే మీకు అవకాశాలు మీరు వెళ్ళి అడగకపోతే? అప్పట్లో ఆఫీసులకి వెళ్ళి ప్రయత్నిస్తే ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలి, కొత్త వాళ్ళతో తీస్తామంటే అది వేరు. ఇప్పుడు మామూలు హీరోస్ చేస్తున్న సినిమా పోతే మనకు వేషం అంతో ఇస్తారు. నా ఉద్దేశం అది కాదు, వేస్తే పెద్ద వేషం మేజర్ క్యారెక్టర్ వేయాలి, ఇఫ్ నాట్ వేయకూడదు అని అది కూడా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. దాంట్లో బొమ్మలు చెప్పిన కథని సురేష్ రామానాయుడు గారు జానపదం, అది కాంతారావు గారు, కృష్ణ గారు దాంట్లో హీరోస్. దాంట్లో ఒక యువరాజు క్యారెక్టర్ నా కోసం వచ్చింది. ఆ పాండిబజార్లో తిరుగుతుంటాడు కుర్రాడు, ఆ కుర్రాడు పట్టండి బాగుంటాడు అని చెప్పి యువరాజు వేషానికి నేను పోతే ఇట్లా సంగతి 3-4 సీన్లు ఉంటాయి బాబు, వేయముంటే ఇప్పుడే నేను ఆలోచించి చెప్తానని చెప్పి వచ్చేసా. వేయలేదా? ఓకే. సో మీకు ఫుల్ ఫోకస్డ్ ఉన్నారు, వేస్తే ఒక మంచి పాత్ర ఏదన్నా, అది హీరో ఈ విలన్. అప్పట్లో ఏంటంటే చిన్న వేషం వేస్తే అంతే కంటిన్యూస్గా, ఒక లాయర్ వేషం వేస్తే, ఒక పోలీసు వేషం వేస్తే లైఫ్ లాంగ్ లాయరే, లైఫ్ లాంగ్ పోలీసే. అప్పుడు ప్రింట్ అది. అంటే అంత ధైర్యం చేసి పెద్ద క్యారెక్టర్లు కొత్త వాళ్ళకి ఇవ్వరు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులకే ఇచ్చేవాళ్ళు. సరే ఇప్పుడు అంటారా, మొహం బాగాలేకపోయినా పర్లేదు, వాయిస్ బాగాలేకపోయినా పర్లేదు, భాష లేకపోయినా పర్లేదు, ఏమిటి అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు అన్నీ ఉండాలి. ఇది భాష మీద కమాండ్ ఉండాలి, వాయిస్ ఉండాలి, నటన ఉండాలి, అందం ఉండాలి కదా. సో అలా ఉండేది.